ఓకే. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. రేట్ మెజర్ అనే టాపిక్‌లో వచ్చేసరికి మనకేదైతే ఉందో మనం ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ ఫార్ములాస్ వస్తే మనం చాలా ఈజీగా చేసేయొచ్చు అన్నట్టు. ఏదైతే ఉందో మనం 10థ్ క్లాస్‌లో లోయర్ క్లాసెస్‌లో మనం మెన్సురేషన్ అనే టాపిక్‌లో మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి కొన్ని నేర్చుకొని ఉంటామమ్మ. అక్కడ ఏదైతే ఉందో మీరు మెన్సురేషన్‌లో మనకి కొన్ని పదాలొస్తాయి. క్యూబ్ అన్నా, క్యూబాయిడ్ అన్నా, అలాగే స్పియర్ అన్నా, హెమిస్పియర్ అన్నా, అలాగే నెక్స్ట్ సిలిండర్ అంటే, అలాగే కోన్ అంటే. ఇలా మొత్తం ఏవైతే ఉన్నాయో మనకి ప్రిజము, పిరమిడ్ కూడా వస్తదమ్మా. బట్ వాటితో మనకి పెద్ద అవసరం ఉండదు. ఇక్కడ మొత్తం ఈ 6 అవైతే మాత్రం మనకు అవసరం ఉంటది. వాటిల్లో కూడా ప్రతి దాంట్లో కూడా 3 ఫార్ములాస్ వస్తాయన్నట్టు. ఏంటి ఆ ఫార్ములాస్ అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా, లేతే దాన్నే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ అన్నట్టు. ఇలా మొత్తం కలిపితే 3 ఫార్ములాస్ ఉంటాయమ్మా ప్రతి దానికి గూడా. మీకు మొత్తం 6 చెప్పాను నేను. 6, 3, 18 అంటే మొత్తం 18 ఫార్ములాస్ ఉంటాయన్నట్టు. ఈ 18 ఫార్ములాస్ గాని మీకు వచ్చినట్టయితే మీకు ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటది. సరే ఒకసారి ఆ ఫార్ములాస్ అన్నీ ఒకసారి మనం రాసుకుందాం చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్‌ది వచ్చేసరికి మనం క్యూబ్‌కి సంబంధించిన ఫార్ములా అన్నమాట. క్యూబ్‌కి సంబంధించిన ఫార్ములా. క్యూబ్ యొక్క మనకేముంటది క్యూబ్ అంటే మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే. క్యూబ్‌కి సంబంధించిన ఫార్ములాస్ అన్నట్టు. ఈ క్యూబ్‌కి సంబంధించిన ఫార్ములా ఫస్ట్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. దీన్నే మనం లేటరల్ సర్ఫేస్ ఏరియా అని కూడా అనొచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి 4x² అవుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 4x². అలాగే నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది వచ్చేసరికి మనకి 6x² అవుతుంది. అలాగే నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అది కాస్త మనకి x³ అన్నట్టు. ఇది ఫస్ట్ సంబంధించిన ఫార్ములా అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఇది ఫస్ట్ వన్ అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్‌లో మనకి ఏదైతే ఉందో మనకి మెజర్‌మెంట్స్ లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఉంటది. దీనికి కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నట్టయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2h ఇంటూ L ప్లస్ B అన్నమాట. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే. అలాగే నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. అలాగే నెక్స్ట్ వాల్యూమ్ LBH. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి జాగ్రత్తగా. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి చూసినట్టయితే మీరు థర్డ్ వన్ మనకి స్పియర్ ఫార్ములా అన్నమాట. థర్డ్ వన్ స్పియర్. స్పియర్‌కి సంబంధించిన ఫార్ములాస్ ఫస్ట్ వన్ వచ్చేసరికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ అంటే మనకి ఏదైతే ఉందో 4πr². అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 4πr² అంటే ఏదైతే ఉందో స్పియర్‌కి టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సేమ్ అవుతది. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 πr³. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ హెమిస్పియర్. ఫోర్త్ వన్ వచ్చేసరికి హెమిస్పియర్ అమ్మా. ఈ హెమిస్పియర్‌లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr² అవుతది. అలాగే నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 3πr² అవుతదమ్మా. 3πr². అలాగే వాల్యూమ్ వచ్చేసరికి మనకి ఫార్ములా 2/3
పై ఆర్ క్యూబ్ అవుతుంది. 2/3 పై ఆర్ క్యూబ్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సిలిండర్ అన్నట్టు. సిలిండర్ అంటే మనకి రేడియస్ ఉంటుందమ్మా, అలాగే హైట్ ఉంటుంది. ఆ సిలిండర్ యొక్క రేడియస్ని ఆర్ అనుకుంటాం, హైట్ని మనం హెచ్ అనుకుంటాం. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πRH ఫార్ములా. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. అలాగే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు πr²h. వాల్యూమ్ కి ఫార్ములా πr²h. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ అన్నట్టు కోన్. మా కోన్కి వచ్చేసరికి మనకి ఏమో ఉంటాయంటే మరి రేడియస్ ఆర్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ హైట్ హెచ్ ఉంటుంది, స్లాంట్ హైట్ ఎల్ ఉంటుంది. అనమాట. మరి ఇక్కడ దీనికి కూడా మీరు చూసినట్టయితే ఉందో మనకి ఫార్ములా చూసినట్టయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πRL అవుతుంది. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే πR ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. అలాగే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πR²h అన్నట్టు. మాది కాకుండా చివరిలో అన్నట్టు లాస్ట్ సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా అన్నమాట. ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే మనకి ఫార్ములా πR². ఏరియా ఆఫ్ ది సర్కిల్ πR². మా వీటిలో కానీ మనం చూసినట్టుగా ఒకసారి చూడండి జాగ్రత్తగా మీరు. మనకి సర్కిల్ ఫస్ట్ క్యూబ్ అన్నట్టు, మనకి క్యూబ్లో ఫస్ట్ మనకి క్యూబ్లో వాల్యూమ్కి ఫార్ములా మనం వాడున్నాము. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన ఏదైతే ఉందో మనకి ఫార్ములాస్ కింద మనం చూసినట్టయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్ అంటే ఇవన్నీ కూడా మనం ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ టాపిక్లో వాడున్నాం. అలాగే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అంటే LBH. నేను ఈ స్టార్ మార్క్ పెట్టిన కొంచెం బాగా నేర్చుకోవడానికి ట్రై చేయడమా ఏదైతే ఉందో మనకి. అలాగే స్పియర్కి ఉండేటువంటి స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా వాడున్నాము, స్పియర్ యొక్క వాల్యూమ్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా కూడా వాడున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి హెమిస్పియర్ అయితే వాడలేదు, సిలిండర్ కూడా మనం వాడలేదు. నెక్స్ట్ కోన్కి అయితే వాడున్నాము. కోన్ యొక్క ఫార్ములా వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ 1/3 πR²h. అలాగే నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ కూడా మనం వాడున్నాం అనమాట. సో చూడండి మనం ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఏదైతే ఉందో. ఒకసారి నోట్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి నోట్ చేసుకోండి. చూడండి కెమెరాకి వెళ్ళదు. ఓకే సరే ఓకే అటు ఓకేనా చెప్తావా? చెప్పు. రాదా? సరే నేను చెప్తా సరే. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రకాష్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. బెల్ కొట్టడం మర్చిపోకండి. ఓకేనా? ఓకే ఇలా పెట్టేసాయి. ఓకే.